వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. లాస్ట్ లో మీ ఎపిసోడ్ కానీ అండ్ అక్కడ మొత్తం అయిపోయింది, ఇంకెవరు రారనుకుంటే మీరు వచ్చేసి అరే భయపడుతూ మేమైతే అందరం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే అరే పుష్పరా భయపడతా వద్దురా బాబు పెట్టుకోవద్దురా బాబు అని వెళ్ళిపోతారేమో అనుకో. కానీ మీరు సడన్ గా షేడ్స్ చేంజ్ చేసేసి అందరికి షాకింగ్ కదా, పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది. నేను చూశాను కదా థియేటర్లో, శ్రీరామ్ థియేటర్లో చూశాను నేను. ఓకే, వచ్చినంతసేపు అసలు కామ్ అని ఎవరో వచ్చాడు కొత్తడు అని చెప్పి చూసాను. పుష్ప బట్టి కామ్ అయిపోయి మాట్లాడుతుంటే అమ్మయ్య అన్నట్టు రిలాక్స్లో ఉన్నారు. ఒక్కసారి ఇలాగా వీడు టర్న్ అయిపోగానే అందరు థియేటర్ వాజ్ వెరీ కామ్. బాగా ఆ ఎక్స్పీరియన్స్ బాగా అనిపించింది. అట్ ది సేమ్ టైం ఎండ్లో వాడికి వాడి చాప్ చేసుకున్నప్పుడు కూడా థియేటర్ వాజ్ రోర్, అసలు మొత్తం సౌండ్ ఇలా ఓ అని వచ్చింది. బోత్ నేను చాలా ఎంజాయ్ చేశాను థియేటర్లో. ఓకే, అండ్ ఇంకో విషయం, ఈ మూవీకి ఎన్ని రోజులు వర్క్ చేశారు? అంటే ఎప్పుడు మీరు ఎంటర్ అయ్యారు? క్లైమాక్స్ లో ఎంటర్ అయ్యారు, ఓకే. పుష్ప మూవీలోకి యాక్చువల్ గా సెట్స్ లోకి మీరు ఎప్పుడు ఎంటర్ అయ్యారు? మేబీ నేనే ద లాస్ట్ పర్సన్ టు ఎంటర్ ఇంటు పుష్ప సెట్స్ యాజ్ ఏ యాక్టర్. అవునా? లాస్ట్ ఎన్ని రోజులు? ఒక 3-4 రోజులు వర్క్ చేశారు? అయ్యో 30-40 days చేసామండి. 40 days అప్రాక్సిమేట్లీ. 30-40 days. ఏంటి ఆ ఫైట్ మీరు చూస్తే అది ఎలాంటి ఫైట్ అది. అసలు ఆ ఫైట్ చేస్తున్నప్పుడే నాకు ఆ వైబ్ అని ఎలా అనిపిస్తుంటే, ఈ ఫైట్ చూసేవాళ్ళు ఎవ్వరు కూడా సీట్ల మీద కూర్చోలేరు. ఇట్ వాస్ అసలు టెరిఫిక్ అనిపించింది. అలా ఒక షాట్ ఉంటుంది, ఇలా కొట్టుకుని ముందుకొచ్చి తన పీక పట్టుంటారు కదా జాకెట్ లాగా, దానికి అనుకున్నా అసలు మేబీ స్టేజ్ మీద ఛాన్సెస్ చెప్దాం అనుకున్నా. అంటే ఒక్క 10 పులులు ఒక్కసారి వచ్చి మీద పడిపోతే ఎలా ఉంటుందో అసలు అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ ఫీల్ అవుతాడని చెప్పి అదే కనిపించింది అసలు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ షాట్కి అల్లు అర్జున్ గారి కష్టం, సుకుమార్ గారి బ్రెయిన్ అండ్ ఆల్సో నవకాంత్ మాస్టర్ ఫైట్ మాస్టర్ అసలు ఎంత కష్టపడ్డారంటే చెప్పాలని లేదు. సో మీరు కనిపిస్తుంది మనకేదో మేబీ 3-4 minutes ఉంటుందా ఫైట్, ఇంకెక్కువే ఉంటుంది, ఇంకెక్కువే ఉంటుంది, 5-6 minutes దాకా ఉంటుంది. సో దానికి వర్క్ ఫర్ 30-40 days. సో బికాస్ ఎవ్రీ షాట్ దానిలో రోప్ షాట్స్, మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద, ఇంకా 70% ఆఫ్ ద ఫైట్ ఇస్ కంప్లీట్లీ రోప్ షాట్స్. ఓకే, అసలు అలా రోప్ షాట్స్ చేయాలంటే నాకు తెలిసి ఇప్పుడు అంటే పెద్ద పెద్ద హీరోస్ స్టార్స్ కదా, సో రోప్ షాట్లో చిన్న చిన్న మనకు తెలియకుండా మిస్టేక్స్ జరగచ్చు, ఏదైనా జరగచ్చు చాలా. అంటే వాళ్ళు కూడా కేర్ఫుల్గా ఉంటారు కదా. సో ఐ డోంట్ థింక్ మీరు వేరే స్టార్స్ చేస్తారు లేదు, కానీ అల్లు అర్జున్ గారు అయితే ప్రాణం పెట్టేశారు అసలు. ఓకే, ప్రాణం పెట్టేశారు. నాకు ప్రతి షాట్ చూసినప్పుడు బాబోయ్ ఏంటి అసలు అది బొమ్మ అనుకుంటున్నారా మనిషి అనుకుంటున్నారా అట్లా లాగేస్తున్నారండి డ్రోప్స్ పెట్టడానికి నేను మనసు తిట్టుకునేవాడిని మాస్టర్ని. బట్ ఆయన అసలు ఏ రోజు మాస్టర్ ఇంకోటి చేద్దాం ఆయన చూసి చెప్పేస్తారు అనమాట, మాస్టర్ని కానీ సుకుమార్ సార్ని కానీ ఇంకా వన్ మోర్ చేసేద్దాం అని. సో అంత ప్రొయాక్టివ్గా ఉంటే సో ఆబ్వియస్లీ డైరెక్టర్స్కి కానీ మాస్టర్స్ కానీ ఇంకా వర్క్ చేయాలి, ఇంకేదైనా చెప్పాలి అని థాట్ ఉంటుంది. అది నిజం బ్రో. అంటే ఇంకా ఆ గ్రాండియర్ కానీ, అంటే సింపుల్గా చెప్పాలంటే ఆ క్లైమాక్స్ ఎపిసోడ్ మొత్తం చూసుకుంటే ఆయనను కట్టేసిన తర్వాత ఎగ్గిరి దుంకేది, ఒక పులి వచ్చి మీద పడుతున్నాను మీరు ఇందాక అన్నారు చూసారా, 10 పులులు వచ్చి మీద పడుతున్న కైండ్ ఆఫ్, అంటే అవతల వాళ్ళు అంటే ఆపోజిట్గా ఉన్న వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెషన్ బట్టి యువతలో కూడా అట్లే వస్తుంది, ఆడియన్స్ ఫీల్ అవుతారు. అవును, అట్లే అద్దరగొట్టేశారు అందరూ. మీరు కట్టేసారి గురించి చెప్పారు కదా, అది నేను ఆల్మోస్ట్ మీద కూర్చుని చేతులు కడతాను. మీరు అర్థం చేశారా? అల్లు అర్జున్ గారి మీద కూర్చుని వెనకాల చేతులు కడతాను. ఓకే, నాకు ఫుల్ టెన్షన్, ఎందుకంటే విత్ ద హీరో ఆయన్ని కొట్టేసి పడిపోయిన తర్వాత ఇంకోసారి కొడతారు, తిరుగుతారు, వెంటనే ఆయన పక్కకు తిప్పేసి ఆయన మీద కూర్చుని తాళ్ళు తీసుకుని కడుతూ డైలాగ్ చెప్తూ ఉంటాను. అరే ఏమనుకుంటున్నారా చావుతో చెలగాటం ఆడుతున్నారు మీరు అని చెప్పి. అల్లు అర్జున్ గారు స్పిన్ డ్రాప్ అండి అసలు. ఏం అంటే అంత ఫాస్ట్ సీక్వెన్స్ కదా, చేతులు దెబ్బలుతాయి, గీసుకుంటాయి, లేదంటే మనం అటుపక్కన ఇటుపక్క చేతులు లాగి పట్టుకుని కడుతుంటే యూనో మామూలుగా చేస్తేనే చాలా రియల్ తాళ్ళు అవి. ఏం సపోర్ట్ చేశారంటే సార్ సారీ సార్ ప్రతిసారి సారీ సార్, పర్లేదు సూపర్ చేసేసేయి నువ్వు అసలు ఏమో ఆలోచించుకో, హ్యాపీ చేసేసేయి అంతే అన్నారు. సో ఆయన కట్టేసి మళ్ళీ వెనకాల కాలు కట్టేసి ఆ తర్వాత నేను అక్కడ కొంచెం కనిపించిన తర్వాత ఏం చేద్దామని సుకుమార్ గారు వెంటనే వచ్చేసి వెంటనే వచ్చేసావా పడుకుని నోస్ దగ్గర చూడు అని చెప్పి ఆయన ఇలా పడుకుని చూపించారనమాట. అసలు నాకు అది భలే నచ్చింది. ఆయన కాలు కట్టేయడం వెంటనే
మళ్ళీ పడుకుని బతికి ఉన్నాడు ఇంకా అని చెప్పి నోస్ దగ్గర బతుకున్నాడు కొనుపురు ఉందరా చంపేద్దామని చెప్పి కరెక్ట్ మళ్ళీ బుగ్గారెడ్డి ఆపుతారు తారక్ గారు. అన్నీ బానే ఉంది. ఇంతకు ఆ మూవీలో మీ క్యారెక్టర్ పేరేం పేరు? దమ్మారెడ్డి. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ అండ్ దట్ ఎక్స్పీరియన్స్ కానీ అండ్ రీసెంట్గా పుష్పకు సంబంధించిన కొన్ని అంటే ఆ సెలబ్రేషన్స్ అనేది కూడా చూస్తూ ఉంటే దే డిజర్వ్ ఇట్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ 100% రియలీ పీపుల్ అంటే ఫ్యాన్స్తో పాటు నార్మల్ ప్రతి ఒక్క తెలుగు ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అండ్ మీకు కూడా గ్లోబల్ లెవెల్లో కూడా ఒక మంచి ఫేమ్ అనేది కూడా వచ్చేసింది. గ్లోబల్ తెలియదండి, బట్ రీసెంట్గా కూడా ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఒక కాలనీలో చేస్తున్నాం షూట్. సో అక్కడన్న అంటే లేడీస్ కానీ అంటే లొకాలిటీ కాబట్టి పిల్లలు వాళ్ళందరూ వచ్చి ఫొటోస్ తీస్తున్నారు. ఏదో యాక్టర్ కదా దిగుతున్నారు కదా అని అనుకున్నా. ఒక అమ్మాయి వచ్చి నిజంగానే అడిగింది, మీ పేరెంట్స్ నాకు తెలియదు అంది. పక్క నుంచి వాళ్ళు గగన్ గగన్ పుష్ప అని వాళ్ళు చెప్తున్నారు హిందీలో. అబ్బా నాకు భలే అనిపించింది. అంటే హిందీ ఆడియన్స్ మామూలుగా లవ్ చేయలేదు అసలు. వాళ్ళు ఎక్కడో పెట్టారు సినిమాని తీసుకుని. నేను మనకు December 5th రిలీజ్ అయింది. 6th షూట్ ఉంటే పూణే వెళ్ళాను. పూణే దగ్గర నుంచి చాలా దూరంలో బోర్ అని ఒక చిన్న విలేజ్ ఉంటుంది. ఓకే, అక్కడ ఒక 100 సీటింగ్ ఉన్న థియేటర్ ఉంది. దానిలో పుష్ప ఆడుతుంది, హౌస్ఫుల్. అక్కడ చిన్న కొంచెం వెరీ అంటే లోకల్గా ఒక రిసార్ట్ ఉంటే అక్కడ నాకు రూమ్ ఇచ్చారు. వెళ్ళి పెడుతుంటే 6th ఇది December 6th ఆ బాయ్ వచ్చి పెట్టి, సార్ మై కల్ పుష్ప దేకా సార్ అన్న. అంతకు మించిన రీచ్ అయి ఉంటుంది అసలు. ఐ సో హ్యాపీ. అంటే జనరల్ నన్ను గుర్తుపట్టలేరు దాని మీద చూసి బయట. సో ఈవెన్ ద పీపుల్ రికగ్నైజింగ్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. నైస్. ఇంతకు గగన్ విహారీ కాస్త గగన్ బాబుగా ఎలా మారింది? అంత సుకుమార్ గారి దయ్యా. ఓకే, అంటే ఫస్ట్ యాక్చువల్లీ నేను 2017 నుంచి ఆయనకి ఆడిషన్ ఏదో రంగస్థలంకి ఇచ్చాను. ఆయన చిన్న పిలిచారు, చిన్నదైనా సరే చిన్నదా పెద్ద నాకు తెలియదు, నేను చేస్తాను మీ దాన్ని చేయాలని చేశాను. అట్లా తర్వాత పుష్ప అన్నప్పుడు కూడా కలుస్తున్నా. ఆ తర్వాత ఇది అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా పిలిచారు. పిలిచి నేను 2-3 days సెట్లో ఉన్నాను. తర్వాత సడన్గా క్యారవాన్ పిలిచి ఈ షార్ట్ చేయనని చేశాను అనమాట. చెయ్యగానే ఆయన దగ్గరికి వచ్చి భుజం మీద 2 గుద్ది, ఎప్పుడు వచ్చినా ఇలా కామ్గా నుంచుంటావు, నాకేం తెలిసి నువ్వు ఎందుకు బాగా యాక్ట్ చేస్తావని. స్టోన్ ఫేస్ అనుకున్నాను, ఇది అసలు సూపర్ చేసావు, ఏంటి గగన్ అది అని చెప్పి అన్నారు. అది అయిపోయింది. 2 days తర్వాత ఆయన వచ్చి, గగన్ విహారీ అంటే వేరే స్టేట్లో అనిపిస్తుంది, గగన్ బాబు అని పెట్టుకొచ్చి, సార్ బాబు నాకేంది సార్ ఊరుకోండి వద్దు అంటే, గగన్ బాబు లేదు పెట్టుకో అదేం కాదు నేను చెప్తున్నాను కదా అని చెప్పి వెంటనే పక్కన మాస్టర్ ఉన్నారు, డాన్స్ మాస్టర్స్ అందరూ కూడా, విజయ్ పోలాకి మాస్టర్, వీళ్ళందరూ మాస్టర్స్ ఉన్నారు. సో వాళ్ళని కూడా వెంటనే అడిగారు, ఎలా ఉందండి, బాగుంది సార్ చాలా బాగుంది అని పక్కన వాళ్ళందరూ. ఓ సార్ గ్యారంటీ లేదంటే ఇంకండి మా పేరెంట్స్ కూడా చెప్తే ది ఫెల్ట్ సో హ్యాపీ, సుకుమార్ సార్ పేరు మార్చితే ఇంకేంటి అని. గగన్ బాబు ఓకే ఓకే అట్లా వచ్చింది. అంటే ఆయన అంత హెక్టిక్ షెడ్యూల్లో అసలు ఆయన ఎవ్రీ డే ఆయన టెన్షన్ చూడాలి, మనకి భయం వేస్తుంది దగ్గర మాడాలంటేనే. నా గురించి ఆలోచించి పేరు మార్చారనేది నాకు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. వా సూపర్. చాలామంది యాక్టర్స్ మూవీస్ టైంలలోనే వాళ్ళ పేరు మార్చుకొని దే వెంట్ వెరీ వెల్. అవును, అంటే ఇప్పటి వరకు చూసిన గగన్ అండ్ ఇంకా మీదట చూడబోయే గగన్ మాత్రం ఖచ్చితంగా డిఫరెన్స్ మాత్రం ఉండబోతుంది. ఓ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ జానకి. బ్రో ఇప్పటి వరకు అప్రాక్సిమేట్ ఎన్ని మూవీస్ చేసింటారు? అది నేను సడన్గా అయితే చెప్పలేను, నేను ఇప్పుడు కౌంట్ చేయను. డెఫినెట్లీ 30 అయితే దాటి ఉంటాయి, 30 films ప్లస్ దాటి. కానీ మీరు చేసిన మూవీస్ మ్యాక్సిమమ్ మీ క్యారెక్టరైజేషన్స్ కానీ రిజిస్టర్డ్ మంచి చిన్న క్యారెక్టర్ అయినా కానీ ఖచ్చితంగా మీ మార్క్ అనేది కూడా ఖచ్చితంగా వేసి వెళ్ళిపోయే టైప్లో ఉన్నది కదా. అది లక్కీ అండి, డైరెక్టర్స్ నన్ను అలా చూస్తున్నారు. సో ఐఎమ్ సో ఫార్చునేట్. నిజంగా చెప్పాలంటే కొంచెం పెద్ద పెద్ద రోల్స్ ఇంకా పడలేదు, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ఎక్స్ప్లోర్ చేయడానికి నన్ను ఎక్స్ప్లోర్ ఇంకా అవి వాటి కోసం వెయిట్ చేస్తున్నాను. బట్ ఎప్పుడు పిలిచినా ఓకే సంథింగ్ ఇక్కడ యాక్టర్ ఇంపార్టెంట్ అన్న దగ్గర నన్ను యాక్చువల్లీ ఎప్పుడు క్యాస్ట్ చేస్తున్నారు డైరెక్టర్స్. ఓకే, సో అట్లాగా ఐఎమ్ వెరీ ఫార్చునేట్. మ్యాక్సిమం చేసినవి కూడా మంచి సక్సెస్ అయినాయి. సో మీకు బాగా ఫుల్ సాటిస్ఫైగా అనిపించిన మూవీస్ ఏంటి? ఫస్ట్ నాకు రాజా ది గ్రేట్. రాజా ది గ్రేట్లో విలన్ బ్రదర్. నేను ఉండే తక్కువ టైమే,
బట్ ఆ ఇంపాక్ట్ త్రూఅవుట్ ద ఫిలిం ఉంటుంది. చెప్పాలంటే ఎవరైనా మీ కారణం వల్లే మొత్తం సినిమా అంతా నీ వల్ల జరిగింది కదా అని అంటారు తర్వాత చూసిన వాళ్ళు. ఇప్పటికీ జనాలు గుర్తుపెట్టుకుంటారు, రాజా ది గ్రేట్లో మీరు చేస్తారు కదా. సో రాజా ది గ్రేట్ చాలా తక్కువ డేస్, 6-7 days మేము హార్డ్లీ చేశాను. బట్ ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అనిల్ రావుపూడి గారితో ఆయన ఆన్ సెట్ చాలా జోక్స్ చెప్తుంటారు, బాగా మాట్లాడుతుంటారు. ఇట్ వాస్ వెరీ గుడ్. అండ్ నాకు శివ నిర్వాణ గారితో నిన్ను కోరిలో ఒక ఫైట్ చేశాను. చాలా అసలు 2 daysలో చేసాం దాన్ని. ఓకే, కట్ చేస్తే ఒక జెమినీలో బెస్ట్ ఫైట్స్ అని వేస్తాడు, దానిలో అది వేశారు. సరే ఓకే, నేను షాక్ అయిపోయా. ప్లస్ అది ఎందుకో కార్తిక్ ఘట్టంనేని గారు కెమెరా వర్క్ అవ్వచ్చు, శివ నిర్వాణ గారు అప్పుడు నాకు జస్ట్ ఇలా చేద్దాం అని థాట్స్, నాని గారి సపోర్ట్ చాలా బాగా వచ్చింది. ఐ ఫీల్ భలే ఉంది అని ఎప్పుడు చూసుకున్నా సరే బాగుంది అనిపిస్తుంది. సో కొంచెం టీజింగ్ ఉంటుంది మేడంని, బట్ దట్స్ బాగుంటుంది, చాలా సటిల్గా చాలా బాగుంటుంది. అండ్ ఉన్నాయి. అండ్ ఎన్టీఆర్ గారితో చేసింది అరవింద్ సమేతలో ఏట సిక్కినాదిరా ఓబా, అది ఎంత వెళ్ళిపోయిందని, అది స్పెషల్ టీజర్లో ఆ డైలాగ్. సో ఫెంటాస్టిక్ యాక్చువల్లీ. కానీ ఆ ఇచ్చిన ఇంపాక్ట్ మాత్రం నార్మల్గా లేదు. అప్పుడు మాస్టర్ రామలక్ష్మణ్ మాస్టర్స్ ఫైట్ మాస్టర్స్ అన్నమాట. ఆ షూట్ మేము చేయడానికి నాకు హీరో గారికి మాత్రమే 1 day పట్టింది. ఓకే, ఏంటి హీరో గారితో ఇద్దరితోనే 1 day షూట్ చేస్తున్నాం మేము, చూసావా అని అంటున్నారు ఆయన. సో అది అంతే బాగా వచ్చింది ఆన్ స్క్రీన్ కూడా. చాలా మంది ఇప్పటికీ అరవింద్ సమేత చూసారు కదా, అంటే రీచ్, ఎన్టీఆర్ గారి రీచ్ ఇంటూ ద రూట్స్ చాలా ఉందండి. అంటే పల్లెటూర్లు లోపలికి ఆయన రీచ్ చాలా ఎక్కువగా ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే అరవింద్ సమేతని చాలా చిన్న రోల్ అది. ఈవెన్ దో అరవింద్ సమేతలు మీరు ఉన్నారు కదండి అంటారు. ఓ వెరీ నైస్, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఏంట చిక్కినాదిరావు అది నార్మల్గా అంటే మీరు అన్నట్టే ఆ టీజర్లో బాగా ఎక్కింది, బాగా ఎక్కేసింది. అక్కడికి వెళ్ళిన తర్వాత థియేటర్ ఎక్స్పీరియన్స్ చూసేటప్పటికి అది ఇంకా ఎక్కింది. కరెక్ట్, దట్ వాస్ వెరీ వెరీ నైస్. అండ్ ఇంతకు ఆ పాతాళ గృహలో అంటే ఆ బందీ ఖానాలో ఎన్ని రోజులు ఉన్నారు? బంద్ అన్నట్టు ఆ బిల్డింగ్ లో బంద్ అయిపోయారు. అది చేస్తున్నప్పుడు తెలియదండి నాకు. ఓపెనింగ్ సీక్వెన్స్ దాంతో ఓపెన్ చేశారు, ఎండింగ్ దాంతో ఎండ్ చేశారు. అసలు భలే అనిపించింది. అండ్ నన్ను సెంటర్గా పెట్టి ఒక షార్ట్ తీశారు సార్. మధ్యలో నుంచి ఒకసారి బందీ చేసిన తర్వాత గట్టిగా అరుస్తాం, ఏం చేయాలి అర్థం కాక. పక్కన అందరూ మా వాళ్ళంతా పక్కన నుంచి ఉంటారు. అవును, ఆ షార్ట్ క్లైమాక్స్ లో ఏమో వస్తుంది అనుకుంటా. ఎక్కడ ఇంటర్వ్యూ కథలోనే వస్తుంది. అంటే వాళ్ళు ఏమైపోయారు అన్నట్టుగా వస్తుంది. ఒక సింగిల్ టేక్ లో అయిపోయింది. అసలు నాకు స్క్రీన్ చాలా బాగా అనిపించింది. ఫెంటాస్టిక్ షాట్ అది కూడా. అసలు బాగా కనెక్ట్ అయ్యారు జనాలు. ఎట్లుంటది అది, ఇంపాక్ట్ అలాంటిది చాలా. దాని తర్వాత అంటే సో ఒక 4-5 years సార్ ఎన్టీఆర్ గారికి అనిపించలేదు కాబట్టి 4-5 years ఫ్యాన్స్ అందరూ అదే చూసుకుంటూ ఉన్నాం కాబట్టి అంత డీటెయిలింగ్ కూడా అందరికి బాగా ఎక్కింది. నైస్. ఇలా చాలా మంది యాక్టర్స్ ఇట్లా చేసుకుంటూ వచ్చారు. హైట్ బాగున్నారు, వెయిట్ బాగున్నారు, చూడ్డానికి బాగున్నారు. ఇలా మీ దగ్గరికి వచ్చి హీరోగా చేయొచ్చు కదా అని చెప్పేసి అని అంటూ ఉన్న టైంలో కూడా ధర్మపురి ఒకటి చేశారు. ఏమైంది ధర్మపురి తర్వాత? అంటే ఐ వాంట్ డూ బెస్ట్ స్క్రిప్ట్స్తో రావాలని ఉంది యాక్చువల్లీ. వస్తే అంటే నేను ఎప్పుడు హీరోగా చేయాలి, విలన్గా చేయాలి ఎప్పుడు ఆలోచించాను. అంటే బేసిక్ నా మైండ్ సెట్ అలా ఉండదు. యాక్టింగ్ వైజ్ ఎక్కువ డెవలప్మెంట్ చేసుకున్న ట్రై చేస్తుంటా. ఐ వర్క్ ఆన్ మై యాక్టింగ్ స్కిల్స్, డాన్సింగ్ స్కిల్స్ ఆర్ ఫైట్స్ అన్ని ఎక్కువ వర్క్ చేస్తుంటా. బట్ నేను హీరో చేయాలి నేను అని కూర్చొని హీరోగా చేద్దామని వెయిట్ చేయడం అట్లా చేయను ఎప్పుడు. ఓకే. సో ఇఫ్ సంథింగ్ వెరీ 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 ఇంప్రెసివ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వస్తే డెఫినెట్గా చేస్తాను. అది కామెడీ ఫిలిం అవ్వచ్చు, ఒక కమర్షియల్ అవ్వచ్చు, ఏదైనా సరే. అది ఆ బౌండరీస్ ఏం పెట్టుకోలేదు నేను ఎప్పుడు. జనాలు కూడా అడుగుతున్నారు ఒకసారి, అన్న హీరోగా చేస్తున్నారా. సో ఐఎమ్ సో ఫార్చునేట్ ఫర్ దర్ లవ్. బట్ ఏమో అండి, వెయిట్ చేయాలి. సో కమింగ్ టు ద ధర్మపురి మూవీ, అది ఒక రగ్గడ్ లవ్ స్టోరీ. ఆ టైంలో నిజంగా నేను మూవీ చూశాను కాబట్టి సో అందులో హీరోయిన్గా యాక్ట్ చేసిన అమ్మాయి సో నా ఫ్రెండ్ అనమాట. ఓకే. ఇట్లా ఇవన్నీ పాయింట్స్ అనేది కూడా చూసుకుంటే బాగుంది, అంతా బాగుంది. కానీ వర్కౌట్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి? ప్రమోషన్స్ కరెక్ట్గా చేయలేకపోవడమా, లేకపోతే పీపుల్కి రీచ్ అవుట్ అవ్వలేకపోయింది? అంటే శేఖర్ మాస్టర్ చాలా హెల్ప్ చేశారండి మాకు. నల్లరేణి కళ్ళదాన్న ఎంత వెళ్ళిపోయిందండి జనాల్లోకి. ఆల్మోస్ట్ 1 lakh ఇన్ఫ్లుయెన్సర్స్ వితౌట్ మాది ఏం లేదు దానిలో.
వాళ్ళంతా వాళ్ళు చేశారు సాంగ్ని సో విపరీతంగా మేడ్ బి ఇన్స్టాలో ఒక 100 million వ్యూస్ పైన వెళ్ళి ఉంటాయి. ఐఎమ్ జస్ట్ సేయింగ్ ద అప్రాక్సిమేట్ నెంబర్. సో అట్లా వచ్చింది. ట్రైలర్ రిలీజ్ అవ్వగానే కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. బట్ మేము రిలీజ్ చేసిన టైం కేజీఎఫ్ తర్వాత వెంటనే నెక్స్ట్ వీక్ రిలీజ్ చేసాం. బికాస్ మా తర్వాత ఆచార్య సినిమా ఉంది. సో 2 పెద్ద సినిమాల మధ్య చేయడం వల్ల మేము ఐఎమ్ ద న్యూ కమర్ యాజ్ అ హీరో కాబట్టి సో సమ్వేర్ అక్కడ అది వర్కౌట్ కాలేదు. అంటే మేమే అనుకున్నామంటే సింగిల్ వీక్, ఆ వీక్ ఎవరు రావట్లా. ఓకే. సో ఓకే మనకు సింగిల్ రిలీజ్ ఉంటుంది అని అనుకున్నాం. బట్ ఇంకోటి కొన్ని అనుకున్న ప్రమోషనల్ యాక్టివిటీస్ కొన్ని చేయలేకపోయాం బికాస్ ఆఫ్ ద టైం కన్స్ట్రెయింట్ అవ్వచ్చు. చిన్న ఫిలిం లాస్ట్ మినిట్ వర్క్స్ ఎక్కువ ఉంటాయి కదా. సో ఆ చిన్నవి మిస్టేక్స్ పడ్డాయి. నెక్స్ట్ టైం అది జరగకుండా చూసుకుంటాం. దేర్ ఆర్ పీపుల్ అండి, మేము 1 week కరెక్ట్గా ఉంది థియేటర్స్లో. అంటే సరే 5 times చూసాను ధర్మపురి అన్నారు. విజయవాడలో ఒక పర్సన్ దగ్గరికి వెళ్తే సో సార్ ధర్మపురి సినిమా చాలా బాగుంది ఇప్పటికీ చాలా మంది చెప్తుంటారు. అంటే చూశారు అంటే మన అబ్జర్వ్ చేశారు. ఓకే దే కెన్ టేక్ మీ యాజ్ ఏ హీరో ఆల్సో అనిపించింది. సో హ్యాపీ. కొంతమంది నిజంగా లవ్ చూపిస్తుంటే మనం ఏదో మనం పని చేసుకుని నాకు ప్యాషనేట్ నేను సినిమాలు చేస్తున్నాను. సో బట్ వాళ్ళ వర్క్ నుంచి బయటకు వచ్చి మన అంటే ఒక అన్నోన్ పర్సన్ దగ్గరికి వచ్చి బాగుందండి ఐ లవ్డ్ ఇట్. ఆ సాంగ్ గురించి అయితే ఎంతమంది సార్ బాగా మీరు అన్నట్టు బాగా రీచ్ అయిపోయినారు. మా వాళ్ళు రోజు మీ సాంగ్ వింటాము, రోజు మా ఇంట్లో మీ సాంగ్ నడుస్తుంది అంటే ఫెల్ట్ సో హ్యాపీ. ఓకే. అండ్ ఆఫ్టర్ ధర్మపురి అంటే ఒక మూవీ హీరోగా చేసిన తర్వాత సో నెక్స్ట్ మూవీ కూడా ఇట్లా క్యారెక్టర్స్ అనేది కాకుండా హీరోగానే చేయాలని చాలామంది అనుకొని ఆ టైప్లోనే వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ గగన్ గారి విషయంలో మాత్రం అలా జరగలేదు. ఎందుకు? ఎనీ రీజన్ బిహైండ్ దట్? లేదండి, నేను స్క్రిప్ట్స్ కూడా వింటున్నారు. ఓకే. చాలా స్క్రిప్ట్స్ వస్తున్నాయి, 60-70 స్క్రిప్ట్స్ విన్నాను యాక్చువల్లీ నేను. కాకపోతే ఏమవుతుందంటే నేను ఏదో స్క్రిప్ట్ వినేసి కొత్త వాళ్ళతో వెళ్ళిపోవడం వల్ల మేబీ ది గెట్ లాసెస్. ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్ వస్తారు, సరే 2 crores 3 crores పెడతామని, కొత్త డైరెక్టర్ వస్తున్నారు. సో నేను ఆల్మోస్ట్ ఇంకా అంత స్ట్రాంగ్గా నేను జనాల్లోకి తెలియలేదు ఇంకా. సో వీళ్ళతో చేయడం వల్ల ఫైనల్లీ వీ ఎండ్ అప్ విత్ లాసెస్ ఏమో, అంటే స్ట్రగుల్స్తో తప్ప అంటే మేము సినిమాని బాగా జనాల్లోకి తీసుకెళ్ళలేము. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ప్రొడ్యూసర్స్ లాస్ అయినా వీ కాంట్ టేక్ ఇట్. సో అందుకని నేనేంటంటే ఒక మేబీ వెల్ ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్ కానీ లేదా ఒక ప్రొడ్యూసర్ కానీ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఏదైనా ఆఫర్ వస్తే మనం చేసి ఏంటంటే మనం చేసిన వర్క్కి డెఫినెట్గా ఒక మంచి అవుట్పుట్ బయటకు రావచ్చు, అంటే ఒక మంచి హిట్తో బయటకు రావచ్చు. ఇంకోటి ఏంటంటే నేను విన్న స్క్రిప్ట్స్ అన్నీ కూడా నాకు అంత టూ గుడ్ అనిపించలేదు. సో సంథింగ్ ఐఎమ్ వెయిటింగ్ యాక్చువల్లీ చెప్పాలంటే మంచి స్క్రిప్ట్స్ వస్తే చేద్దామని. అట్ ది సేమ్ నేను హీరో చేసినా సరే ఇన్ ఫ్యూచర్ కూడా నేను డెఫినెట్గా విలన్గా చేస్తాను. ఓకే. ఎందుకంటే నేను చాలామంది హీరోస్ని చూసి వచ్చాను. మేము చిరంజీవి గారిని చూసి వచ్చాం, ప్రభాస్ గారు లేదా వాకింగ్ స్టైల్ ఆ మ్యాన్లీనెస్ని చూసి వచ్చాం, మహేష్ బాబు గారు అందరిని చూసి, అంటే ప్రతి చోట ఒక ఇన్స్పిరేషన్ నేను డ్రా చేసుకున్నాను. వీళ్ళందరితో వర్క్ చేయాలని ఉంటుంది నాకు. నాకేదో నేను కన్ఫర్మ్ అయిపోయి ఏదో సినిమాలో ఒక హీరోగా చేద్దాము అది ఉండదు నాకు. సో నేను ఎన్టీఆర్ గారితో చేసినప్పుడు చాలా నేర్చుకున్నాను, అల్లు అర్జున్ గారితో చేసినప్పుడు అంటే అది ఒక పెద్ద డిక్షనరీ చాలా నేర్చుకున్నాను. నాకు చిరుత టైం నాకు బాగా గుర్తు. థియేటర్కి వెళ్ళి గోల చేసాం చిరుత ఫస్ట్ డే ఫస్ట్ షో ఇన్ ద కాలేజ్. రామ్ చరణ్ గారితో మంచిగా చేయాలని ఉంటుంది. సో వీల్ మిస్ ఆల్ దీస్ థింగ్స్. సో చిరంజీవి గారితో చేసే ఆపర్చునిటీ రాలేదు, బాలకృష్ణ గారితో చేసే ఆపర్చునిటీ రాలేదు. సో వీళ్ళందరితో చేసినప్పుడు ఏంటంటే అంటే మన చిన్నతనంలో ఎవరైతే చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చామో వాళ్ళతో యాక్ట్ చేయొచ్చు అండ్ చాలా నేర్చుకోవచ్చు. అండ్ డెఫినెట్లీ ఇఫ్ టైం కమ్స్ అండ్ నిజంగా జనాలు ఆదరిస్తే తప్పకుండా చేయొచ్చు ఇన్ ఫ్యూచర్. అంటే ఆ లైన్లోనే ఉన్నారు కాబట్టి బట్ ఐ ఎమ్ నాట్ కన్ఫైన్. ఇప్పుడు ఒక విజయ్ సేతుపతి గారు ఉన్నారు, హీఈస్ డూయింగ్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ వెబ్ సిరీస్ చేస్తున్నారు. అంటే కంటెంట్ కోరుకున్నారు జనాలు చాలామంది, చూడాలి ఇంకా మంచి యాక్టర్స్ చేస్తే అది మనం ఇస్తే బాగుంటుంది కదా. ఏదో కన్ఫైన్ అయిపోయి మేబీ నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, సో అంటే ఎంతవరకు పుష్ చేయగలము అనేది కంటే సో అన్ని విధాలుగా మనం చేస్తే డెఫినెట్గా నాకున్న పరిధిలో నేను జనాలు ఎంటర్టైన్ చేయగలుగుతాను అనేది నా కోరిక, అంతే. ఇందాక మీరు అనే మాటల్లో సో ఈవెన్ కామెడీ అయినా కానీ ఐ కెన్ హ్యాండిల్ అని చెప్పేసి ఒకటి అన్నారు కదా, ఇంతగా మీరు కామెడీ చేస్తే చూస్తారా? ఎందుకంటే ఇప్పటి వరకు మీరు చేసిన క్యారెక్టర్స్ కానీ ఎవ్రీథింగ్ అన్ని ఒక్కసారి జస్ట్ అబ్జర్వ్ చేసుకుంటుంటే అరే గగన్ని కామెడీ అంటే అది వస్తుంది అనమాట.
ఓకే. అదే మీరు కాబట్టి అనిల్ రావుపూడి గారి సినిమా నేను చేయడం వల్ల నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందండి. అనిల్ రావుపూడి గారి గాలి సంపత్ చేశాను. ఓకే. గాలి సంపత్ లో నేను రాజేంద్ర ప్రసాద్ గారి ఫ్రెండ్, శ్రీవిష్ణు గారు కొడుకు. ఓకే. సో తను ఏ అమ్మాయి అయితే ప్రేమిస్తారో నేను అదే అమ్మాయిని ప్రేమిస్తా. సో నేను రాజేంద్ర ప్రసాద్తో లెటర్ రాయించుకుని, లెటర్ అది రక్తంతో రాస్తారు, ఎవరు పక్క ఫ్రెండ్ రక్తంతో రాస్తారు అన్నమాట. అసలు అది హిలేరియస్ గా వచ్చింది, చాలా అంటే నాకు ఆయన చూడలేదు, కొంతమంది మిస్ అయ్యారు దాన్ని, కానీ ఇట్స్ వెరీ గుడ్ ఫిలిం. సో అనిల్ రావుపూడి గారు దానిలో మనం చేసాము అంటే, సో ఆయన కామెడీ టైమింగ్ మనం చేయగలిగామంటే అక్కడ నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే ఓకే మనం వీ కెన్ పుల్ ఇట్ ఆఫ్ అని బాగా ఎంజాయ్ చేశారు. అసలు థియేటర్లో ఒక సీన్ ఉంటుంది, ఆ లెటర్ సీన్ హిలేరియస్ ఉంటుంది అసలు, చాలా బాగుంటది. ఇఫ్ యూ హెడ్ ఛాన్స్, ఇఫ్ యూ హెడ్ టైం జస్ట్ చూడండి, చూస్తాం, చాలా బాగుంది. సో అట్లాగా నాకు అనిపించింది అనమాట, కామెడీ యూ కెన్ ట్రై. అక్కడ బియర్డ్ లేకుండా చేశాను అనమాట. సో నెక్స్ట్ కిరణపురం గారితో కూడా చేస్తున్నాను, కే ర్యాంప్. సో దానిలో ఇట్ విల్ బి డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్, నెగిటివ్ కాకుండా. సో ముందు రిలీజ్ చేస్తే బాగోదు. సో న్యూ బాబు, మా గగన్ బాబు చూడబోతున్నా. అంటే అదేంటి ఆ కే ర్యాంప్ అనేది కంప్లీట్ గా ఒక ఫుట్బాల్ బ్యాక్గ్రౌండ్ జరిగే స్టోరీ. ఓకే, ఫుట్బాల్ బ్యాక్గ్రౌండ్. ఎందుకు ఈ మధ్య అన్ని కేరళకి వెళ్ళిపోతున్నారు కిరణ్ గారా? ఏం వెళ్ళారు ఇంతకు ముందు? అది కేరళ కాదే, అంటే ఈవెన్ కేరళ సైడ్ కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు కూడా ఆ సెన్స్ కనిపిస్తుంది. అంటే స్టోరీ డిమాండ్స్ అంతే అండి, కావాలన్నాం కదా, కావాలనేది వర్కౌట్ అవ్వదు. ఓకే, స్టోరీ డిమాండ్ చేయాల్సింది, ఏదైనా స్టోరీ డిమాండ్ చేసింది కాబట్టి మారేడుమల్లి వెళ్ళాం పుష్ప కోసం, అంతే కదా. ఓకే, నైస్ బ్రో. అండ్ ఈ ఫిల్మోగ్రఫీ అనేది కూడా సూపర్. ఫస్ట్ మూవీ ఏంటి? ఫస్ట్ మూవీ నాది రంగాది దొంగ అండి, శ్రీకాంత్ గారితో, జీవి గారు డైరెక్షన్లో. నేను అసలు అంటే నేను చదువుకుంటున్నప్పుడే వచ్చేసి మనం ఏదో చెయ్యాలి, డెస్క్ జాబ్ మనం చేయలేమని చెప్పి ఐ వాస్ ట్రైయింగ్. ఏం తెలీదు, బైక్ వేసుకుని తిరిగేస్తూ ఆడిషన్ ఇస్తే లక్కీగా ఆడిషన్లో త్రూ అయ్యాను. ఓకే. సో దానిలో ఎక్స్ట్రాడినరీ ఫస్ట్ డే ఆఫ్ మై షూట్, చుట్టూతో 100 మంది జూనియర్ ఆర్టిస్టులు రౌండ్ ట్రాలీ చేశారు. ఓకే. నుంచుంటాను, మా బాబాయ్ అని చెప్పి టార్జన్ అని ఒక ఆయన తీసుకొస్తా. నుంచుంటే శివాజీ రాజా గారు వచ్చి నా కాలు పట్టుకోవాలి ఆ సీన్లో. ఓకే. నాకు ఆయన వచ్చి చేసి కాలు పట్టుకుని నన్ను క్షమించు బాబు అని అంటే నాకు ఐ వాజ్ స్పెల్ బౌండ్. ఏంటిది, ఒక హీరో శివాజీ రాజా గారు ఏంటి ఎప్పటి నుంచి చూస్తున్నాను, ఒక క్యారెక్టర్ కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారా, అంటే ఇంత డెడికేషన్ ఉంటుందా ఈ ఫీల్డ్లో అని. ఫస్ట్ డే ఎలా ఉంటుందండి, 100 మంది మధ్యలో నేను నుంచో పెట్టి షేకింగ్ కదా. అసలు లక్కీలీ నాకు ఎవరు ఏమనలేదు, చాలా బాగా వచ్చింది. అంటే అక్కడ ఆ రోజు నేను ఫిక్స్ అయ్యాను అనమాట, అంటే సినిమా కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉండాలి, నో బౌండరీస్. అసలు ఎక్కడైనా సరే షర్ట్ తీయమంటే షర్ట్ తీసి అలా నుంచి ఉంటాను, ఏదైనా ఎనీథింగ్. అవును బ్రో, ఒకసారి వన్స్ యాక్టింగ్ మనం చెయ్యాలి, యాక్టర్గా నిలబడాలి అనుకున్నప్పుడు నంగాగా కూడా నిలబడాలి. ఐ డోంట్ హ్యావ్ డిమాండ్ చేసిందంటే ఎనీథింగ్ వి హావ్ టు, ఏదైనా చేయాలని. ఎందుకంటే శివాజీ రాజా గారు ఈయన కాలం నేను పట్టుకోవడం ఏంటి, నేను పట్టుకోను, సినిమా అనొచ్చు కదా. ఈజ్ లెజెండ్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్టిస్ట్, ఎన్నేళ్ళగా చేస్తున్నారు. సో అది చూసి వాజ్ లైక్ అమ్మా, యాజ్ ద ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఐ డ్రాట్ ఫ్రైస్ ఫ్రమ్ హిమ్. వావ్. కానీ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పటికీ మర్చిపోలేము. నెవర్. మనము March 6th గుర్తుపెట్టుకుంటాను. ఇయర్ 2010. ఓకే. సో యువర్ కెరియర్ స్టార్టెడ్ ఎట్ 2010 అంటే అప్రాక్సిమేట్లీ 15 years. ఇంకొక 1 month ఉంది కాబట్టి అది కూడా వేసేసుకున్నా అంటే 15 years. 15 years జర్నీ. సో మూవీస్ అనేది కూడా చేసుకుంటూ వెళ్తున్నారు. ఓకే, బట్ కాకపోతే మూవీస్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, కానీ మూవీస్ సైడ్ వస్తా అంటే ఫస్ట్ రియాక్షన్ ఇంట్లో పేరెంట్స్ ఏంటి? చెప్పలేదండి నేను, చెప్పకుండా ఆడిషన్కి బండి వేసుకొని వచ్చేసి అన్ని చేసేసి. అంటే నేను బీటెక్ వరకు మొత్తం ఇంట్లోనే, డాడీ చాలా స్ట్రిక్ట్, అసలు మూవీస్ చూడడానికి కూడా ఒప్పుకునేవాడు కాదు. బీటెక్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు నేను మూవీస్ చూడడం స్టార్ట్ చేశాను, ఎందుకంటే కాలేజ్ చెప్పి బంక్ కొట్టి సినిమాలకు వెళ్ళొచ్చు కాబట్టి. అప్పుడే నేను ఫస్ట్ టైం చిరంజీవి గారి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళి, మాకు అసలు పనిచేయలేదు, నాకు బ్రెయిన్ పనిచేయలేదు. ఏంటి ఇలా ఉంటుందా ఫస్ట్ డే ఫస్ట్ షో, ఎవరు సీట్ల మీద లేరు, సీట్ల మీద ఎక్కారు, ఇంకా షర్ట్లు ఇప్పేసి తిప్పుతున్నారు, ఒకళ్ళు జెండా పెట్టి అటు ఇటు పరిగెడుతున్నారు, ఇట్లా ఉంటుందా యూఫోరియా అని. సో అట్లా స్టార్ట్ అయింది.
సో నేను బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చేయడానికి హైదరాబాద్ వచ్చాను. ఐపీఈ అని ఫస్ట్ టైం మా ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాను అనమాట. ఎక్కడ ప్రాపర్? విజయవాడ. విజయవాడ దగ్గర పామర్ అండి. యా, Hmm. అంటే ఎన్టీఆర్ గారి నిమ్మకూరు పక్కనే మా మండలంలోనే అది ఉంటుంది. ఆ వైబ్స్ అలా పాకే మేబీ తెలియదు. మా తాతగారికి ఆయన కూడా రిలేషన్ అనేది ఫ్రెండ్స్. సో మా తాతగారికి ఒక షాప్ ఉంది, పాన్ షాప్. ఇట్ వాస్ వెరీ ఫేమస్ అనమాట. పామర్లో బస్సులో మా దగ్గర ఆగాయి అట్లా ఉండే. సో అట్లాగా వెన్ దే ఆర్ గోయింగ్ త్రూ కంపల్సరీ మా షాప్ దగ్గరికి రావాల్సిందే అనుకుంటుంది ఆ రోజుల్లో. బస్ స్టాండ్స్ అయినాయి అప్పుడు ఉండే కాదు కాబట్టి. సో అట్లా ఎన్టీఆర్ గారు కూడా షాప్కి రావడం. అప్పుడు వాళ్ళు పాల వ్యాపారం కూడా చేసేవాళ్ళు, మిల్క్ అది పోస్తుండు. అప్పుడు ఎన్టీఆర్ గారు రావడం, తర్వాత హరికృష్ణ గారు వీళ్ళంతా కూడా డాడీకి కూడా బాగా క్లోజ్ అనమాట. కృష్ణ గారు అప్పట్లో అంటే ఆ రోజుల్లో కొంచెం మాది నోన్ ఫ్యామిలీ ఇన్ ద విలేజ్. మా హౌస్లోనే కృష్ణ గారు వాళ్ళ సిస్టర్ ఉండేవాళ్ళు. సో కృష్ణ గారు వచ్చేవాళ్ళు, మహేష్ బాబు గారు తీసుకుని వచ్చేవాళ్ళు. రెండేరు కిడ్స్ అంటే మా ఫాదర్ తెలుసు, నాకేం తెలియదు. సో వాళ్ళు చెప్తూ ఉంటారు స్టోరీస్ లాగా. సో మీరు చిన్నగా ఉన్నప్పుడు ఎవరిని చూడలేదా? నేను చూడలేదు ఎవరిని. అంటే మురళీమోహన్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఆగి తింటున్నారు, వాళ్ళని చూశాను. అంటే రీసెంట్ టైమ్స్, బాస్ 10 years బ్యాక్ అలాగా. వేటూరి సుందరరామూర్తి గారు కూడా మా పాన్ అంటే జగపతి పాన్ అంటే బాగా తెలుసు అనమాట. అది ఇంత ఫేమస్ బ్రో. మా తాతయ్య జగపతి గారు. అంటే నేను కూకట్పల్లిలో ఒక దగ్గరికి వెళ్ళాను. మనం చెప్పే కన్సెంట్స్ ఉన్నాయా లేదా నేను చెప్పలేదు. ఓకే, సో అక్కడికి వెళ్ళినప్పుడు స్పెషల్ గా ఆ పాన్ అనేది నేను పర్టికులర్ గా తీసుకుంటాను అనమాట. ఎంత బాగుంటది అంటే అది మా బాబాయ్ చేస్తారండి, రామకృష్ణ గారు. ఓకే, ఇట్స్ కంప్లీట్ ఇస్ హార్డ్ వర్క్. ఆయన మళ్ళీ వాళ్ళ ఫాదర్ ఇదిగా ఆయన పాన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి అని చెప్పి ఆయన పట్టుబడి తీసుకొచ్చారు అన్నమాట, ఇక్కడ పెట్టారు. ఓకే, సో దే హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు దానికి. ఇట్ వాస్ మేడ్ ఆఫ్ ఆల్ డ్రై ఫ్రూట్స్. ఐఎమ్ ద వన్ ఆఫ్ ద ఫ్యాన్. అవునా, థ్యాంక్ యూ సో మచ్. సో మా తాతకి అంత క్రేజ్ ఉండింది అప్పట్లో. ఓకే, సో అది ఫార్చునేట్లీ ఇట్ హ్యాపెండ్. సో మా డాడీ ఇప్పటికీ హీస్ ఇన్ ద పాన్ షాప్ ఓన్లీ, పాన్ షాపే రన్ చేస్తుంటారు. అట్లా జర్నీ స్టార్ట్ అయింది అక్కడ. అది విజయవాడ దగ్గర మాది పామర్. అట్లా నిమ్మకూరు అంటే అదే. సో అట్లా రిలేషన్షిప్ ఉందన్నమాట. సో ఐ ఫార్చునేట్లీ ఒకసారి నేను 118 అప్పుడు కూడా స్టేజ్ మీద కూడా చెప్పాను. అప్పుడే హరికృష్ణ గారు ఇది అవ్వడం అంటే మా డాడీకి తెలుసు, కానీ నేను ఎప్పుడు ఆయన కలవలా, ఇండస్ట్రీకి వచ్చి కలవలేకపోయానని ఫీల్ అయ్యాను. సో అట్లా మీరు అడిగిన క్వశ్చన్ మర్చిపోయాను యాక్చువల్లీ. ఇట్లా సో ఆ జర్నీ నడుస్తూ ఉంది. సో దే ఆర్ మై పిల్లర్స్. మై ఫాదర్ అక్కడ ఆయన పాన్ షాప్ తో, ఇక్కడ మా బాబాయ్ చైతన్య ఫుడ్ కోర్ట్ రన్ చేస్తూ, దే బోత్ సపోర్ట్ మీ. అంటే ఇది లేకపోయినా ఈ 15 years నేను నా జర్నీ కొనసాగింది. అంటే బాబాయ్ డాడీ ఈజ్ ఎ లిటిల్ బిట్ పార్ట్ ఆఫ్ ఇట్. అంటే మీ తమ్ముడు కూడా ఒక మూవీ ఏదో చేశాడు కదా? లేదండి, అది నేనే. అక్కడ నా ఫొటోస్ ఉంటాయి. అక్కడ మీరేనా? చెప్పినా వాళ్ళు ఎండరు, ఫొటోస్ అవి పెడతారు అనమాట. నేను యాక్చువల్గా ఫొటోస్ చూడలేదు. యాక్చువల్గా మీ బాబాయ్తో అనుకుంటా ఏదో వర్క్ సంబంధించి వెళ్ళినప్పుడు నేను మాట్లాడాను. ఓకే, మాట్లాడి అంటే కాసేపు తిన్నాము. తిన్న తర్వాత ఇది బాగుంటుంది, ట్రై చేయండి అని చెప్పేసి అన్న తర్వాత ఐ ట్రైడ్ ద జగపతి పాన్. సో నా కొడుకు ఇలా అండి, హీరో అండి ఇట్లా అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటే, అవునా అండి, ఓకే అండి అని చెప్పేసి సమ్ వాట్ హరీబరీలో ఉన్నప్పుడు ఓకే అనుకున్నాను. దట్స్ వాట్ యూ అని నాకు ఇప్పుడు తెలిసింది. ఓకే, అయితే మన కనెక్షన్ ఉంది బ్రో. నాకన్నా ఎక్కువ చైతన్య ఫుడ్ కొడుకే ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. నిజం, అది చాలా మంది అసలు దేవర్. మన చైతన్య ఫుడ్ కూడా అండి సాంబార్ రైస్ బాగుంటుంది బ్రో అని అంటారు. వెంటనే ఫేస్ లో మారిపోద్ది, ఒక చిన్న బ్రైట్నెస్ వస్తుంది. బికాస్ క్వాలిటీకి చాలా హై ప్రయారిటీ ఇస్తారు బాబాయ్ అసలు. అంటే ఇప్పటి నుంచి కాదు కదా, సో ఫ్రమ్ మెనీ ఇయర్స్. ఓకే, ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. సో ఫుడ్ బ్యాక్గ్రౌండ్ కానీ ఆ పాన్ బ్యాక్గ్రౌండ్ కానీ ఇంత ఉందంటే. అవునవును. సో నేనే ఏదైనా చేయాలి. ఇప్పుడు దాకా నేనేం చేయలేకపోయాను అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే, మా డాడీ మా తాతయ్యని బాబాయ్ వాళ్ళని చూస్తుంటే. సో దే హ్యావ్ క్రియేటెడ్ సంథింగ్. సో చాలా లవ్ ఉంటుంది. వేటూరి సుందరరామూర్తి గారు ఒకసారి మ్యాగజైన్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు, మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి అంటే పామర్లో జగపతి పాన్ అని దొరుకుద్ది, నాకు చాలా ఇష్టం అని చెప్పి సాక్షి ఇంటర్వ్యూ ఐ థింక్. సో అంత పెద్ద లెజెండ్స్ చెప్పడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో షుడ్ సి అంటే ఈ 15 years కూడా నాకు వాళ్ళ సపోర్ట్, స్ట్రగుల్స్ ఉన్నాయి. నేను ప్రతిసారి ఐ కాంట్ ఆస్క్ దెమ్ కాబట్టి ఇంకా అలాగా. కానీ మనము మళ్ళీ క్వశ్చన్లోకి వచ్చేద్దాం.